కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వేరే గత్యంతరం లేదు. ఈరోజు ఉద్యమమే శరణ్యం, పోరాటమే శరణ్యం. మన ప్రభుత్వమైనా మన పాలనైనా మన పాలకులైనా ఈరోజు వాళ్ళు మంచిగా మర్యాదగా ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఆర్థిక మంత్రి ఆ విధంగానే ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పిన ఆర్థిక మంత్రికి వినబడతలేదు. ఈరోజు ఆయన అత్తగారింటి మీద రైడ్లు అయితే అక్కడ గురుగాంలో పోయి అత్త నయా పైసా ఉండదు, నాకు కోసుక తిన్న రూపాయి వెళ్ళదంటారు. మరి వాళ్ళ ఇంటి మీద రైడ్ల అన్ని పైసలు ఈరోజు వాళ్ళ దగ్గర ఉంటాయి. ఈరోజు హైదరాబాద్లో కాదు, గురుగాంలో, ఢిల్లీలో కూడా ఈరోజు ఇండ్లు కట్టుకునే పరిస్థితి, ఢిల్లీలో కూడా బంగ్లాలు కట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇక్కడ అన్నమో రామచంద్ర అని చెప్పేసి మరి ఏది ఒక దిక్కు ప్రజానికం అంటుంటే ఇంకో దిక్కు 40 సంవత్సరాలు సర్వీసులు అందించిన, సేవలు అందించిన రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా పరిస్థితి కూడా ఆ విధంగా ఉందంటే, అత్యంత దారుణంగా ఉందంటే ఇక మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అందుకనే నేను ఫుల్ టైమ్గా ప్రతిరోజు ఏదో విధంగా ఈ దాదాపు 40 సంవత్సరాలు కష్టపడి వాళ్ళు సేద తీసుకోవాల్సిన సమయంలో ఈరోజు వాళ్లకు మనశ్శాంతి లేకుండా, మరి నెమ్మది లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఏదైతే తెలంగాణ జేఏసీ అంటే రిటైర్మెంట్ ఉద్యోగాలు, పెన్షనర్ల సంఘాలు ఇవన్నీ కలిసి తీసుకున్న అందరు ముక్కుమ్మడిగా తీసుకున్న ఒక నిర్ణయము, ఇక ఉద్యమమే మార్గము. కాబట్టి ఈరోజు జంగ్ సైరన్ మోగింది. 17వ తారీఖు చెలో ఇందిరా పార్క్ అని చెప్పి వాళ్ళు పిలుపునిచ్చిండ్రు. కాబట్టి అందరూ కూడా ముక్కుమ్మడిగా కుటుంబాలతో సహా అక్కడ ప్రయాణం కావాల్సిన అవసరం ఉంది. పోలీసుల నిర్బంధాలు ఉండొచ్చు, వాటి ఈరోజు ఎక్కువ శాతం ఇందులో 90% టీచర్లే ఈరోజు మాకు ఫోన్ చేస్తారు. 90% టీచర్లే. ఎందుకంటే వాళ్ళు కేవలం ఉద్యోగం పైనే ఆధారపడతారు, జీతాలపైన. కొంత వేరే డిపార్ట్మెంట్లో సిన్సియర్ బాలకృష్ణ సిఐ గారు చనిపోయినారు, సిన్సియర్ పోలీసులు, కానిస్టేబుల్ చాలామంది, ఎస్ఐలు చాలామంది ఉన్నారు, అందరిని అంటారు. కానీ ఎక్కువ శాతము వీళ్ళే ఉంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో మనం మద్దతుగా నిలబడదాం. ఈరోజు ఉద్యోగ సంఘాలు కాకుండా ప్రజా సంఘ నాయకులు కూడా, ఈరోజు సంఘ నాయకులు కూడా కనబడతలేదు, మేధావి అనేటోడు కనబడతలేదు. అందరూ కూడా ఎవరో ఒకళ్ళ పాలకుల దొడ్ల జొరబడి ఈరోజు వాళ్ళకు వత్తాసు పలుకునే పరిస్థితి, వాళ్ళ అడుగులకు మడుగులు వరుకున్న పరిస్థితి ఈరోజు సంఘాల మధ్యలో ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఖచ్చితంగా మరి ఉన్నవారు, నిజంగా మానవత్వం ఉన్నవారు, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవారు వీళ్ళకు మద్దతుగా నిలబడాలి, వీళ్ళతోని సపోర్ట్గా ఉండాలి. 17వ తారీఖు ఏది ఏమైనప్పటికీ ఆ మహాధర్నాను సక్సెస్ చేయాలి. ఈరోజు రిటైర్మెంట్ ప్రతి బకాయి వాళ్ళకు చెల్లించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా తెలంగాణ ప్రజానీకం పైన, ఉద్యమకారుల పైన ఉంది. మరి ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్, ఈరోజు మెయిన్ మీడియా ఛానళ్ళు అయితే అన్ని ఆంధ్ర ఛానళ్ళే, అవన్నీ కూడా ఈరోజు బ్రోకర్ ఛానళ్ళే లెక్క మారిపోయినాయి. వాటి గురించి మనకు అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్రత్యేకంగా,